హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే చూసారు కదండి, ఇవన్నీ బ్లౌజులు ఒక్కరివే. సో ఇది అయితే కొలతకి ఇచ్చారు బ్లౌజు. సో కొలతకి ఇచ్చిన బ్లౌజ్ వచ్చేసి వాళ్ళకి చాలా లూజ్గా ఉంది అండి. భుజాలు కూడా మొత్తము ఇలా మనము షర్ట్ వేసుకుంటే ఇలా జారిపోతుందో అలా అయితే జారిపోతుంది. సో ఇదే బ్లౌజ్ కొలతకి ఇచ్చింది. అలాగే నేను ఎందుకైనా మంచిది అనేసి అయితే మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను, బాడీ మెజర్మెంట్స్. సో కప్ వచ్చేసి లెంత్ వచ్చేసి కరెక్ట్గా ఇది సరిపోయింది, కానీ భుజాలు అనేవి బాగా జారుతున్నాయి, ఈ పొడవు కూడా కొంచెం తక్కువ ఉంది అనేసి చెప్పింది. సో ఒక డాక్టర్ అయితే ఒక పేషెంట్కి ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్తారో అన్ని ప్రాబ్లమ్స్ ఈ ఒక్క బ్లౌజ్లో చెప్పింది. అందుకే నేనైతే కొలతకి అయితే మెజర్మెంట్స్ తీసుకున్నాను. సో 4 శారీస్ అయితే ఇచ్చింది. సో ఈ బ్లౌజులు అన్నీ ఒకే మెజర్మెంట్స్. సో అన్నీ సేమ్ మోడల్ అండి. కొంచెం పెద్దవిడ కాబట్టి అందులో మోడల్స్ కానీ ఏం లేవు, అన్నీ నార్మల్ బ్లౌజులే. సో మనం ఇక్కడైతే మనకు వచ్చేసి నడుము లూజ్ ఒకటి చూసుకోవాలి, చెస్ట్ లూజ్ ఒకటి తీసుకోవాలి, హామ్ లూజు, బ్లౌజ్ యొక్క పొడవు అయితే చూసుకుంటే మనము ఈజీగా అయితే బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 15 అయితే ఉందండి బ్లౌజ్ లెంత్. అంటే మనము 1 ఇంచ్ యాడ్ చేసుకొని 16 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి. షోల్డర్స్ అనేవి బాగా జారుతున్నాయి అని చెప్పారు. సో ఇక్కడ స్టార్టింగ్ 16 పెట్టుకున్నాం కదా, కొంచెం డిస్టెన్స్లో కూడా సేమ్ 16 ఇంచ్ అయితే పెట్టుకోవాలి. చూసారు కదా, నేను ఏ బ్లౌజ్లో కూడా పైన కింద అయితే 2 లైన్స్ అనేవి గీయను. ఇందులో అయితే ఎక్స్ట్రా మార్జిన్ కోసం కూడా తీసుకున్నాను, ఎందుకంటే మనం 1 ఇంచ్ యాడ్ చేసుకున్నప్పుడు పైన ఒక 1/2 ఇంచు కింద ఒక 1/2 ఇంచ్ అయితే పోతుంది కదా. సో దానికోసం అయితే తీసానండి. ఇక్కడ నెక్ లెంత్ వచ్చేసి 9.5. మనం పైన 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదండి, 1/2 ఇంచ్ అనేది కౌంట్ చేసుకోకూడదు. 1/2 ఇంచ్ అనేది కౌంట్ చేసుకుంటే 10 ఇంచెస్ పెట్టుకోవాలి. కౌంట్ చేసుకోకుంటే మనకి ఎంత నెక్ లెంత్ ఉందో అంతే నెక్ లెంత్ అయితే పెట్టేసుకోవాలండి. ఇక్కడ హామ్ రౌండ్ వచ్చేసి సో 1/2 ఇంచ్ తీసేసిన తర్వాత నుంచి అయితే 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. సో ఫిట్టింగ్ అనేది ఇక్కడే చిన్నగా అయితే చేంజ్ అవుతుందండి. మనము ఎక్స్ట్రాతో కలిపి 6 ఇంచెస్ పెట్టుకున్నామా లేదంటే ఎక్స్ట్రా తీసేసి 6 ఇంచెస్ పెట్టుకున్నామా అనేది అయితే చూసుకోవాలి. అదైతే క్లారిటీగా ఉండాలి మార్కింగ్ చేసుకునేటప్పుడు. స్టిచ్చింగ్ అంటే యాజ్ యూజువల్గా అయితే చేసుకుంటూ వెళ్ళిపోతాం కాబట్టి మార్కింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి 35 ఇంచెస్ అండి. ఇలా టేప్ని అయితే 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఇక్కడ 8.35 అయితే వచ్చింది. సో 35కి 8.35 వచ్చింది. డాట్ కోసం అయితే 1 ఇంచు, ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే 2 ఇంచులు. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకి హామ్ లూజ్ వచ్చేసి 18.5 ఉంది. 18.5 అంటే 9.5 వస్తుంది కదా. సో ఇక్కడ 9.5కి ఒక మార్కింగ్, అలాగే లూజ్ కోసము 2 ఇంచులు అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనకి కింద వచ్చేసి ఇలా డాట్ అనేది వేసుకుంటాం కదండి షోల్డర్ మిడిల్కి, ఆ డాట్ పక్క నుంచి అయితే సైడ్కి అయితే ఒక 1 ఇంచు, అంటే చివరికి 1 ఇంచు వచ్చేటట్టు అయితే క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. అలా మార్కింగ్ చేసుకుంటే అయితే మనకి సైడు కుట్లు అనేవి బయటికి కనబడకుండా ఉంటాయి. అలాగే షోల్డరు జారకుండా కూడా కిందికి లాగినట్టు ఉంటుంది. మళ్ళీ చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయండి. సో ఇలా కటింగ్ చేసుకుంటే బ్లౌజ్ చూడడానికి కూడా బాగుంటుంది. సో ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలా అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఫస్ట్ మిగిలిన 4 బ్లౌజులు కూడా ఇదే లైనింగ్ వేసి అయితే కటింగ్ చేసుకుంటాను. అన్నీ సేమే ఉంటాయి కదండి, ఒకరి బ్లౌజులే కదా. ఇలా బ్యాక్ పార్ట్ను బేస్ చేసుకొని అయితే ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేసుకున్నాము. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కోసం వచ్చేసి ఓపెన్స్ అయితే మన వైపు ఉండాలి, కాకపోతే క్లాత్ అనేది మనకి క్రాస్గా సెట్ చేసుకోవాలి. ఎలా అడ్జస్ట్ అయితే అలా వేసేసుకోవాలండి. చూసారు కదా, ఇలా ఇక్కడికైతే మనకి సైడ్కి జాయింట్ పడ్డా పర్లేదు, కానీ నెక్కు అయితే క్లాత్ అనేది కరెక్ట్గా ఉండాలి కదా. సో చూసుకోవాలండి, ఫస్ట్ మనకి నెక్కు క్లాత్ అనేది సరిపోతుందా లేదా అనేది అయితే చూసుకోవాలి. చూసుకున్న తర్వాత
మనము చుట్టూరా మార్కింగ్ అనేది చేసుకోవాలి. నాకు ఇక్కడ ఇలా క్లాత్ అయితే అడ్జస్ట్ అయింది కదా, సో ఇక్కడ వరకు అయితే ఇలా స్ట్రైట్గా నెక్ వరకు అయితే మనకి బ్యాక్ నెక్ కంటే ఫ్రంట్ నెక్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా స్కేల్తో మార్కింగ్ చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. ఇలా మిగిలింది మొత్తము సేమ్ టు సేమ్ అయితే చేసుకోవాలండి. చాలా ఈజీగా అయితే ఒకే మెథడ్ని అయితే ఫాలో అయ్యారనుకోండి చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. సైడ్కి మనము ఫ్రంట్ సైడ్ మెయిన్ డాట్ అనేది కొంచెం క్లాత్ ఎక్కువగా పోతుంది కాబట్టి ఇలా స్ట్రైట్గా అయితే ఒక 1/2 ఇంచ్ వరకు క్లాత్ అనేది ఎక్కువగా ఉంచుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి 9 ఇంచెస్ అండి. 9 అంటే ఇలా స్ట్రైట్గా 7 పెట్టుకోవాలి. సైడ్కి 2 అయితే వస్తుంది కదా. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్తో అయితే మనము ఫ్రంట్ నెక్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ లోతు వచ్చేసి 1/2 ఇంచ్ అయితే సరిపోతుందండి. ఇక్కడ మిడిల్లో అయితే ఫ్రంట్ లెంత్ అనేది కంపల్సరిగా తీసుకోవాలి. ఇది అయితే ఇక్కడ వరకు అయితే ఫ్రంట్ లెంత్ అనేది సరిపోయింది. సో స్టార్టింగ్ ఉక్స్ పట్టి సైడ్ అయితే 2 ఇంచులు పైకి మార్కింగ్ చేసుకోవాలి. చివరికి అయితే 1 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకొని నేను ఇక్కడ కొంచెం ఫాస్ట్గా కటింగ్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ చేసిన దాన్ని బట్టి ఇలా అయితే మనము ఫ్రంట్ షేప్ కటింగ్ చేసుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. స్ట్రైట్గా రాకుండా రౌండ్గా అయితే వస్తుంది. ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తీసుకున్న లెంత్ ఎక్కువ తీసుకుంటే ఏమో లూజ్ వస్తుందండి. అదే తక్కువ తీసుకున్నాం అనుకోండి మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పైకి లేస్తుంది. సో ఫ్రంట్ లెంత్ అనేది కూడా కంపల్సరీగా మనము మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు చూసుకోవాలి. లేదు అంటే కొలత బ్లౌజ్ ప్రకారమైనా కూడా మనము ఫ్రంట్ లెంత్ అనేది చూసుకున్న తర్వాతే షేప్ పట్టీ కోసం అయితే రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మిగిలిన హ్యాండ్ అయితే ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలండి. 4 ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ అండి. సో ఇది అయితే రివర్స్ తీయడమే కాబట్టి నేనైతే ఆ 10 ఇంచెస్కి అయితే ఒక 1/2 ఇంచ్ పెట్టి కలుపుకొని అయితే 10.5 అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. సో పైన జాయింటింగ్ కోసం అయితే 1/2 ఇంచ్ కావాలి కాబట్టి ఇక్కడ షోల్డర్ డౌన్ వచ్చేసి 3 ఇంచులు, షోల్డర్ విడ్త్ వచ్చేసి 1 ఇంచు. ఇలా 2 మార్కింగ్లు చేసుకున్న తర్వాత హామ్ లూజ్ అయితే ఫోల్డింగ్ దగ్గర నుంచి అయితే హామ్ లూజ్ ఇలా టేపు నాకు ఇక్కడ క్లాత్ అనేది అడ్జస్ట్ కాలేదు కాబట్టి ఇంకా కొంచెం అయితే వెనక్కి జరుపుకుంటున్నాను. ఇలా సైడ్కి వేసుకోవడం వల్ల మనకి 2 సైడ్స్ అనేవి జాయింట్ వేసుకోవచ్చు, లేదంటే 4 సైడ్స్ అనేవి వేసుకోవాలి. సో దీనికోసం అయితే ఇక్కడ హామ్ లూజ్ చూసారు కదండి 9.5 అయితే ఉంది. అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు, సైడ్కి ఎక్స్ట్రా 2 ఇంచులు. హ్యాండ్ షేప్ అయితే ఇలా వచ్చింది కదండి. సో చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. మనము హ్యాండ్ కర్వ్ అనేది ఎలా తీసుకోవాలి, హ్యాండ్ కర్వ్ అనేది కూడా క్రాస్గా తీసుకున్నాం అనుకోండి మనకి ఈ చెయ్యి పట్టేసినట్టు ఉంటుంది, అలాగే ముడతలు వస్తాయి, లేదు అంటే లాగినట్టు అయితే ఉంటుంది. సో మనమే హ్యాండ్ కర్వ్ అనేది కరెక్ట్గా తీసుకుంటేనే హ్యాండ్ అనేది సెట్ అవుతుంది. సో చిన్న చిన్న మిస్టేక్ వల్ల కూడా బ్లౌజ్ అనేది వేస్ట్ అయిపోతుందండి. ఇలా మిగిలిన క్లాత్లో అయితే షేప్ పట్టీస్. సో మనకి బ్లౌజ్ కటింగ్ చేసుకునేటప్పుడే బ్లౌజ్కి ఏ క్లాత్ కావాలో అన్నీ కటింగ్ చేసుకొని పెట్టేసుకుంటే స్టిచ్చింగ్ అనేది ఈజీగా అయిపోతుంది. సో ఈ 4 బ్లౌజ్ వచ్చేసి నేనైతే ఒక 2 డేస్లో అయితే ఇవ్వాలి. 4 బ్లౌజెస్ 4 శారీస్. సో దీనికి అయితే మెయిన్ క్లాత్ కూడా కటింగ్ చేసుకుందాము. మెయిన్ క్లాత్ కటింగ్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఇది వచ్చేసి మెయిన్ క్లాత్. ఫస్ట్ అయితే హ్యాండ్స్కి బార్డర్ ఉంది, క్లాత్ కొంచెం పెద్దగానే ఉందండి. సో అందుకే నేను డైరెక్ట్గా అయితే హ్యాండ్స్ కటింగ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ లైనింగ్కి అయితే జాయింట్స్ ఉన్నాయి కదా, మెయిన్ క్లాత్కి జాయింటింగ్ అనేది లేకుండా ఉంది. సో ఒక 1/2 ఇంచ్ వరకు అయితే క్లాత్ అనేది చుట్టూరా ఎక్స్ట్రా ఉంచుకోవాలి. సో కాటన్ అయినా ఏ క్లాత్ అయినా కూడా కొంచెం ఎక్కువగా ఉంచుకుంటేనే ఈజీ అయిపోతుందండి. సో ఇది అయితే షేప్ పట్టీ కోసం అయిపోయింది కదా. ఈ మిగిలిన క్లాత్లో చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకుంటే మనకి బ్లౌజ్ కటింగ్ అనేది ఆల్మోస్ట్ 1 బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇలా క్లాత్ అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ అయితే చిన్నగా జాయింటింగ్ అనేది పడిందండి. సో పర్లేదండి, ఇది అయితే ఈ చిన్న జాయింటింగ్ అనేది కూడా
లోపలికే వెళ్ళిపోతుంది కదా. సో మనము క్లాత్ కట్ చేయకముందే ఎక్కడ వేసుకుంటే జాయింటింగ్ అనేది పడకుండా ఉంటుందో అనేది అయితే మెయిన్ క్లాత్ని ఇలా 2 ఫోల్డింగ్స్ వేసుకొని హ్యాండ్స్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ అయితే కరెక్ట్గా సెట్ చేసుకొని అయితే కటింగ్ చేసుకోవాలి. సో ముందు చూసుకున్న తర్వాతే కటింగ్ అనేది చేయాలండి. జాయింట్స్ అనేది కొంచెం రిస్క్తో కూడిన పని కదా. సో జాయింట్స్ ఎంత లేకుంటే అంత బాగుంటుంది కదా, అందుకే ముందుగానే చూసుకోవాలి. క్లాత్ కొంచెం అటు ఇటు చూసుకొని ఎక్కడ వేస్తే ఎక్కువ జాయింట్ పడుతుంది, ఎక్కడ వేస్తే తక్కువ జాయింట్ పడుతుంది అనేది అయితే చూసుకొని కటింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ అయితే ఫ్రంట్ పార్ట్కి అయితే చిన్న జాయింట్ అయితే పడుతుంది సైడ్కి. సో ఆ జాయింట్ అనేది కూడా మనం కటింగ్ చేసుకునేటప్పుడే అదే పీస్ అందులోనే వేసుకొని పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి. సో ఇలా చూసారు కదండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ బ్లౌజ్ అయితే మీరు కూడా నేర్చుకోండి, కుట్టుకోండి. సో ఫైనల్లీ అయితే 1 బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. షేప్ పట్టి అయితే షేప్ తీయలేదు, ఓన్లీ స్ట్రైట్ పీస్ తీసి అయితే పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని అయితే మిగిలిన 2 బ్లౌజులు అయితే కటింగ్ అయితే చేసేస్తానండి. సో ఇక్కడ మిగిలిన 2 బ్లౌజులకి అయితే లైనింగ్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ బ్లౌజ్ ఇంతకుముందు కట్ చేసిన బ్లౌజ్ మెజర్మెంట్స్తోనే మళ్ళీ కొలతలు అవి ఏమీ లేకుండా అయితే కటింగ్ అయితే చేసేస్తాను. సో ఇక్కడ 2 లైనింగ్స్ 2 బ్లౌజెస్ కదండి, 2 బ్లౌజెస్ అంటే 2 లైనింగ్స్ తీసుకున్నాను. సో ఎన్ని బ్లౌజులు అయినా కూడా ఇలా మరీ ఎక్కువ బ్లౌజులు అయినా కూడా ఇలా ఒకదానిపైన ఒకటి వేసి కట్ చేస్తే అయితే అంతగా సెట్ అవ్వదండి. సో ఒక 3-4 బ్లౌజులు అయితే ఇలా వేసి కట్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇలా ఒకదానిపైన ఒక బ్లౌజ్ వేసి కట్ చేసినప్పుడు మనకి పైన బ్లౌజు కింది బ్లౌజు కటింగ్ అనేది కొంచెంలా డిఫరెన్స్ అయితే వస్తుంది. సో అలా కాకుండా ఉండాలి అంటే ఒక 2 బ్లౌజులు కానీ వేసి కట్ చేసుకోండి, లేదు అంటే దేనిది దానికి సపరేట్గా అయితే కటింగ్ అయితే చేసుకోండి. సో ఇలా అర్జెంటుగా ఉన్నప్పుడు అయితే ఇలాంటివి అయితే ఒక్కో టైంలా తప్పవు కదండి. సో ఇక్కడ నెక్ మార్కింగ్ చేశాను కదా, ఆ మార్కింగ్ ఎలా చేసుకున్నానో అయితే అలా కటింగ్ చేస్తాను. సో స్టిచ్చింగ్ వీడియోస్ అయితే దీని యొక్క స్టిచ్చింగ్ వీడియో అయితే అప్లోడ్ చేయట్లేదండి. సో అంతా నాకు టైం అనేది లేదు కాబట్టి అర్జెంటుగా కుట్టివ్వాలి కాబట్టి నాకు వీడియో అయితే తీసే ఛాన్స్ మేబీ ఉండకపోవచ్చు. క్లాస్కి వెళ్ళి రావాలి, మళ్ళీ వచ్చిన తర్వాత బ్లౌజులు స్టిచ్చింగ్ చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. సో ఫైనల్లీ అయితే 2 బ్యాక్ పార్ట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇలా దేనిది దానిది అయితే సపరేట్ తీసుకుంటే మనకి మళ్ళీ మెయిన్ క్లాత్ కట్ చేసుకునేటప్పుడు అయితే ఈజీగా ఉంటుంది. సో ఈ మిగిలిన క్లాత్ను కూడా మళ్ళీ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి, ఎగుడు దిగుడు అనేవి ఏమి లేకుండా. ఇప్పుడు ఈ నెక్ పీస్ వచ్చేసింది కదండి, ఇదైతే ఉక్స్ పట్టికి కాజా పట్టికి ఉంటుంది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ చూసారు కదా, ఎలా వేసుకుంటే బాగుంటుంది, జాయింటింగ్ అనేది లేకుండా ఉంటుంది అయితే చూసుకోవాలి. ఆల్రెడీ లైనింగ్ మెజర్తో కటింగ్ చేసాం కదా. సో ఇక్కడ జాయింట్స్ అనేవి లేకుండా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా సేమ్ యాజ్ టీజ్గా అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. యాజ్ టీజ్గా అయితే మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్లో మళ్ళీ డిఫరెన్సెస్ అయితే ఏమీ లేకుండా ఉండాలి. అలాగే పైన మనం ఎన్ని క్లాతులు వేసామో అన్ని క్లాతులు కూడా ఈక్వల్గా ఉండేటైతే చూసుకోవాలి. సో ఇక్కడ మార్కింగ్ కంప్లీట్ అయిపోయింది. సో కటింగ్ కూడా చేసేస్తున్నాను. సో ఇటు సైడ్కి వచ్చిన క్లాత్ అయితే షేప్ పట్టికి అయితే అవుతుంది. సో క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ మరీ స్టిచ్చింగ్ అయితే చేయాలి. 35 సైజ్ బ్లౌజ్ అంటే ఆల్మోస్ట్ పెద్ద బ్లౌజే అండి. సో తనకి వచ్చేసి తను కూడా నా దగ్గర స్టిచ్చింగ్ నేర్చుకుంటుంది ఆంటీ. కాకపోతే తను తీర్థయాత్రలకు వెళ్తుందనేసి అయితే నన్ను స్టిచ్చింగ్ చేయమంది. తన బ్లౌజ్లో వచ్చేసి అయితే మొత్తము మనము షర్ట్ వేసుకుంటే ఎంత లూజ్ ఉంటాయో అంత లూజ్ అయితే ఉన్నాయండి. సో నేను చెప్పే మెథడ్ అయితే ఆంటీకి బాగా నచ్చిందంట, అందుకే మళ్ళీ తను నన్నే స్టిచ్చింగ్ చేయమని రిక్వెస్ట్ చేసింది. సో అందుకోసం అయితే తప్పట్లేదు. సో హ్యాండ్స్ కోసం వచ్చి ఇలా 4 ఫోల్డింగ్స్ అనేవి వేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ వేసుకొని కింద క్లాత్ ఎక్కువ తక్కువ అనేది ఏమీ లేకుండా చూసుకోవాలండి.
ఇలా మనము 4 ఫోల్డింగ్స్ వేసుకుంటే సైడ్కి అయితే ఇంత జాయింటింగ్ అనేది పడుతుంది. సో ఈ శారీస్ వచ్చేసి కొంచెం డెలికేట్ ఉన్నాయండి, అందుకే మనం జాయింటింగ్ అనేది మిడిల్లో రాకుండా సైడ్కి అయితే వేసేసాను. సో 4 జాయింటింగ్స్ అయినా కూడా సైడ్కే వెళ్ళిపోతుంది కదా. సో క్లాత్ హ్యాండ్స్ వచ్చేసి కొంచెము దానికంటే ఫస్ట్ బ్లౌజ్ కంటే సెకండ్ ఈ 2 బ్లౌజులు అయితే హ్యాండ్స్ కొంచెము క్లాత్ అనేది సరిపోదు కాబట్టి నేను కొంచెం కటింగ్ అయితే చేశాను. సో ఇంతకుముందు బ్యాక్ పార్ట్ కట్ చేయగా సైడ్కి మిగిలిన క్లాత్ ఈ హ్యాండ్స్కి జాయింటింగ్ అయితే పడుతుంది. సో జాయింటింగ్ అనేది కూడా అలానే అందులోనే కటింగ్ చేసుకునేటప్పుడే వేసి పెట్టుకుంటే మనకి క్లాత్ మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఏమీ ఉండదు. సో ఇది వచ్చేసి షేప్ పట్టి కోసం అయితే అవుతుందండి. దానిది ఏ కలర్ బ్లౌజ్ది ఆ కలర్కి అయితే వేసేసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి 1 బ్లౌజు. సో ఇది చూసారు కదండి, ఇలా 2 ఫోల్డింగ్స్ వేసుకుంటే అయితే క్లాత్ అనేది అడ్జస్ట్ అవ్వదు. ఫస్ట్ మనం లైనింగ్ అనేది కటింగ్ చేసుకున్నాం కాబట్టి మెయిన్ క్లాత్ పైన మెయిన్ క్లాత్ అనేది మనం కటింగ్ చేసుకున్న లైనింగ్కి అడ్జస్ట్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. సో నాకు ఇలా లైన్స్ శారీ పన్నాలాగా వేసుకుంటే అయితే సరిపోవట్లేదు. సో అదో కలర్ ఇదో కలర్ వేస్తున్నాను కదండి. సో అయితే ఇలా ఎలా సెట్టింగ్ చేసుకోలేదని అయితే చూపిస్తున్నాను. సో నేనైతే ఇక్కడ ఫోల్డింగ్ అనేది చేంజ్ చేశానండి. సైడ్కి కొంచెం క్లాత్ శారీ క్లాత్ ఎక్స్ట్రా ఒక 5 ఇంచుల వరకు అయితే ఎక్స్ట్రా కటింగ్ చేసుకున్నాను కాబట్టి ఇలా ఇంతకుముందు అయితే లెంత్లో ఫోల్డింగ్ చేశాను, ఇప్పుడు ఇలా విడ్త్లో అయితే ఫోల్డింగ్ చేస్తున్నాను. ఇంతకుముందు లైన్స్ అయితే స్ట్రైట్గా ఉన్నాయి కదండి, ఇప్పుడైతే అడ్డం, ఇంతకుముందు నిలువు లైన్స్ ఉన్నాయి, ఇప్పుడు అడ్డం లైన్స్ అయితే ఉన్నాయి. ఇలా ఇంతకుముందు బ్లౌజ్కి వచ్చేసి అడ్డం లైన్స్ వచ్చేవి బ్యాక్ పార్ట్కి, ఇప్పుడు స్ట్రైట్ లైన్స్ నిలువుగా వస్తున్నాయి. ఆ సైడ్కి చూసారు కదండి, ఇంతకుముందు దానికి దీనికి ఒకటే క్లాత్ అయినా కూడా డిఫరెన్స్ అయితే వచ్చింది కదా ఫోల్డింగ్ మనకి క్లాత్ అడ్జస్ట్మెంట్కి. ఇలా చిన్నగా క్లాత్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటే మనకి సరిపోతుంది. సో ఇక్కడ బ్యాక్ పార్ట్ వచ్చింది, ఫ్రంట్ పార్ట్ వచ్చింది, అలాగే సైడ్కి బోర్డర్ వరకు మనకి హ్యాండ్ లెంత్ కూడా సరిపోతుంది. ఎక్కడ కూడా జాయింటింగ్ అనేది మెయిన్ క్లాత్కి జాయింటింగ్ అనేది లేకుండా అయితే ఈజీగా కొంచెం కటింగ్ చేసే ముందే అడ్జస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. సో ఫైనల్లీ అయితే 1 బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో ఫైనల్లీ 1 బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇలా ఆ పీస్లన్నీ ఒక దానిలో పెట్టేసి అయితే పై సైడ్కి పెట్టేసుకోవాలి. మళ్ళీ క్లాత్ అనేది మిస్ అవుతుంది కదా అన్ని బ్లౌజ్లు ఒకేసారి చేసుకున్నప్పుడు. ఇక్కడ కూడా సేమ్ క్లాత్ అనేది చాలా తక్కువగా ఉంది. ఇది కూడా నేను క్లాత్ అడ్డంగానే ఫోల్డింగ్ చేసుకున్నాను. ఫోల్డింగ్ చేసుకుని అయితే ఇలా బ్యాక్ పార్ట్ అయితే వేసేస్తున్నానండి. సో మనకి మెయిన్ క్లాత్ అనేది ఎలా అడ్జస్ట్ అయితే అలా సెట్టింగ్ అయితే చేసేసుకోవాలి. సో ఇక్కడ వరకు అయితే ఇలా వచ్చింది, సైడ్కి అయితే హ్యాండ్స్ వస్తాయి. సో హ్యాండ్స్కి వచ్చేసరికి క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుందా లేదు అని అనుకుంటున్నాను, చూడాలండి.
ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీయగా ఇదే క్లాత్ అయితే మిగిలిందండి. ఇందులోనే హ్యాండ్స్ అండ్ షేప్ పట్టి అయితే రావాలి. సో చూసారు కదండి ఎంత చిన్నగా ఉందో. హ్యాండ్స్ వచ్చేసి 10 ఇంచెస్ ఉంది. ఇక్కడ ఎలా వేసినా కూడా క్లాత్ అనేది అస్సలకి అడ్జస్ట్ అవ్వలేదు. సో ఫైనల్లీ ఫోన్ చేసి మళ్ళీ అడిగానండి, హ్యాండ్ కొంచెం చిన్నగైనా పర్లేదా అనేసి. సో తను ఓకే అని చెప్పింది. సో అందుకోసమే నేను ఇక్కడ హ్యాండ్ లెంత్ అనేది తగ్గిస్తున్నాను. సో ఇంతకుముందు హ్యాండ్ 10 ఇంచెస్ పెట్టి కటింగ్ చేశాను కదా, ఇది ఇక్కడైతే 9 ఇంచెస్ 8.5 ఇంచెస్ వరకు అయితే వస్తుంది. సో ఇలా ఓపెన్ చేసి అయితే పెట్టేసుకున్నాను. సైడ్కి చిన్న జాయింటింగ్ అనేది పడుతుంది కాబట్టి హ్యాండ్ లెంత్ అనేది తగ్గించుకుంటే మనకి క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుందండి. సో చూసారు కదండి, ఇక్కడ ఓకే. ఇటు సైడ్ వచ్చేసి జాయింటింగ్ అనేది పడుతుంది కాబట్టి ఒక 1 ఇంచ్ అనేది క్లాత్ లెంత్ హైట్ హ్యాండ్ లెంత్ తగ్గించుకుంటే మనకి హ్యాండ్ అనేది సరిపోతుంది. సో జాయింట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి నేను స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడే అడ్జస్ట్ చేసుకుందామని అనుకుంటున్నాను. సో ఫైనల్లీ అయితే 3 బ్లౌజులు అయితే కంప్లీట్ చేశాను. సో ఇంకొక బ్లౌజ్ ఉంది కానీ తను మెల్లిగా తర్వాత స్టిచ్చింగ్ చేసి ఇవ్వమంది. సో అందుకే ఇప్పుడు ఈ 3 బ్లౌజులు అయితే కటింగ్ చేసేసుకున్నానండి. సో మీరు కూడా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ క్లాత్ సెట్ చేసుకోండి. అలాగే నా మెథడ్లో అయితే ఒకసారి బ్లౌజు కటింగ్ చేసి అండ్ స్టిచ్చింగ్ చేసి చూడండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే నా మెథడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడైతే ఈ నైట్ టైం అయింది కదండి, మార్నింగ్ లేచిన వెంటనే బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలి. ఎల్లుండి వరకు ఒక 2 డేస్లో అయితే బ్లౌజులు అయితే ఇచ్చేయాలి, శారీస్ అండ్ బ్లౌజులు. సో ఇలా మనకి బ్లౌజ్ ఏదైనా డిఫెక్ట్తో ఇచ్చినప్పుడు అయితే మనం మెజర్మెంట్స్ తీసుకొని కొలత బ్లౌజ్తో ఉంచుకొని స్టిచ్చింగ్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. సో నేను చెప్పిన టిప్స్ పాటిస్తూ అయితే బ్లౌజులు అయితే కటింగ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఫైనల్లీ అయితే బ్లౌజులు అయితే కటింగ్ అయిపోయాయి కదండి. నా కటింగ్ అయితే మీకు ఎంతో కొంత నచ్చింది అనుకుంటున్నాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.